దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయము 33 నుంచి 36 వచనాల వరకు చదువుకుందాం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతనిని ఎక్కడుంచిరని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పింది. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించనో చూడుడని చెప్పుకునేది. వారిలో కొందరు ఆ గ్రుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పింది. హల్లెలూయా. ప్రియులారా, ఈ మధ్య నా హృదయాన్ని కూడా చాలా కలిచివేసిన సంఘటనలు. యవ్వన కాలంలో 45 సంవత్సరాల వ్యవధిలో తనువు చాలించాడు. చాలా బాధేసింది. పరిచర్య ఉంది, అనేక ఆత్మలు రక్షించాడు 46 సంవత్సరాల వ్యవధిలోనే. అంటే నేను అలాగే రాజమండ్రి నుంచి ఇంకొక దైవజనుడు తన పరిచర్యలో ఒక వారం ముందు, అంటే చివరి మీటింగ్, తన సేవలో చివరి మీటింగ్లో వాడబడ్డా. వాడబడిన ఒక వారం తర్వాత ఆయన చనిపోయాడని వార్త రాగానే, ఇదేంటి గత వారమే కదా అక్కడ పరిచయం చేసుకొచ్చాము, అప్పుడే ఇలా అయిపోయిందా అని చాలా బాధేసింది. అటు తర్వాత న్యూస్ పేపర్లో, సోషల్ మీడియాలో ఒక దైవజనుని కుటుంబంలో 2 పిల్లలు బర్త్డే పార్టీకి వెళ్తున్నారు. కారు మధ్యలో పెట్రోల్ అయిపోయింది. వాళ్ళ నాన్నగారికి పెట్రోల్ డబ్బులు అడిగారట. పెట్రోల్ డబ్బులు వాళ్ళ నాన్నగారు వేశారు. వాళ్ళ కారుతో ఫ్రెండ్స్తో చక్కగానే వెళ్తున్నట్టుంది. మధ్యలో రాజమండ్రి దగ్గర గోదావరి నది దగ్గర ఆగి ఈతకని వెళ్ళారు. ఆ 2 కూడా నదిలో కొట్టుకుపోయి చనిపోయారు. పాపం వీళ్ళకి సరిగ్గా ఈత రానట్టుగా ఉంది. నీళ్లు వారిని చంపేసింది. 2 కుమారులు మాత్రమే వాళ్ళకి, యవ్వనస్తులు. మరి తల్లిదండ్రులు ముద్దుగానే పెంచారు. మరి వాళ్ళ తల్లిదండ్రులకి లోబడే జీవించాలనుకుందాం, లేకపోతే స్నేహితుల ప్రేరేపణ. చాలా బాధేసింది. ఆ దైవజనుడి కుటుంబం కొరకు మరి ఎంతైనా మనం అందరం కూడా ప్రార్థన చేయవలసిన వారమై, నిన్న ఒక దైవజనుని యొక్క మందిరం మంగళగిరిలో, విజయవాడ దగ్గర మంగళగిరిలో కాల్చివేయబడింది. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే చాలా బాధేసింది. మనమేం చేయగలం? కానీ వీళ్ళందరినీ ఆదుకోగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే, ఆదరించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, సంపూర్ణంగా సహాయం చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, వాళ్ళ జీవితాలను, వాళ్ళ పరిచర్యలను బలపరచగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రం. ఆయన ప్రేమ మాత్రమే వారికి అన్ని విధాలుగా సహకరించగలరు. యేసయ్య ప్రేమ గొప్పది. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ గొప్పదని కొంతమంది మాట్లాడతారు. కరెక్టే. కానీ సర్వ సృష్టిలోనే తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా గొప్పది యేసయ్య ప్రేమ.
ఈ యేసు ప్రేమ మనలో ఉన్నటువంటి భక్తిని పూర్తి చేస్తుంది, లోటును తీరుస్తుంది, లోపాన్ని సవరిస్తుంది, అనేక విధాలుగా జీవితాల్ని బలపరుస్తుంది. ఆ యేసయ్య ప్రేమ అలాంటి ప్రేమ. అందుకోసం యేసయ్య ఏమంటాడంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో ఏంటంటున్నాడంటే, నా ప్రేమ యందు మీరు నిలచియుండుడి అని అంటున్నాడు. ఏమంటున్నాడు? నా ప్రేమ యందు మీరు నిలచియుండుడి, నా ప్రేమలో నిలిచోండి మీరు. అబైడ్ ఇన్ మై లవ్, అబైడ్ ఇన్ మై లవ్. నా ప్రేమ యందు మీరు నిలిచియుండుడి. ఎంత చక్కని మాట అది, ఎంత చక్కని మాట. ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండాలి, ఆయన ప్రేమలో మనము నిలిచి ఉండాలి. ఇక్కడ ఆయన ప్రేమ ఎలాంటిదో నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. బేతని అనే గ్రామంలో ఒక చిన్న కుటుంబం, ఒక ఇద్దరు అక్కా చెల్లెళ్ళు, ఒక అన్నదమ్ముడు, ముగ్గురు కలిసి జీవిస్తున్న ఈ కుటుంబంలో యేసు ప్రభువు ఆ ఊరు వచ్చినప్పుడల్లా ఆ ఇంటిని దర్శించేవాడు. ఆ యేసు ప్రభు యొక్క ప్రియమైన కుటుంబంగా ఆ కుటుంబం అనేది ఉండేది. ఆ రోజుల్లో యేసు ప్రభు పరిచర్యలో భాగంగా బేతని అనే గ్రామం వస్తే గనక అక్కడికి ఖచ్చితంగా వెళ్ళేవాడు. ఆ కుటుంబానికి వాక్య పరిచర్య చేసేవాడు, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించేవాడు, ఆ కుటుంబాన్ని దీవించేవాడు. అయితే ఎక్కువగా అక్క చెల్లెలు మాత్రమే, మరియా మార్త మాత్రమే ఆయన బోధ వినేవారు, ఆయనకు పరిచర్య చేసేవారు. ఈ అన్నదమ్ముడైన లాజరు ఎక్కువగా బోధ వినేవాడు కాదు. ఇప్పుడు రోజుల్లో ఆడపిల్లలు దేవుని మందిరానికి వస్తున్నారు, మగపిల్లలు తక్కువగా వస్తున్నారు. ఈ మగపిల్లలు ఏం చేస్తుంటారు? ఆటకో లేకపోతే బయట ఫ్రెండ్స్తో తిరగడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు తప్ప కానీ సర్వసాధారణంగా వాళ్ళు ఇంకొక విధంగా దేవుడిలో ఈ స్త్రీలు బలపడినట్టుగా వాళ్ళు బలపరచబట్టం లేదు. దేవుని మందిరానికి రావడంలో కానీ, ప్రార్థనా జీవితంలో కానీ, దేవుని వాక్యాన్ని వినడంలో కానీ, దేవుని సన్నిధిలో ఎదగడం కానీ మగపిల్లల్లో చాలా తక్కువగా ఉంది. ఇది చాలా తప్పు. నేటి సంఘములో ఈ సమస్యలు ఉన్నాయి, అప్పుడు కూడా అలాగే. మరి పిల్లలు ఏం చేస్తుంటారు? 11 గంటలకి, ఉదయం 8 గంటలకి ఆటకెళ్ళి క్రికెట్కి వెళ్ళిపోతారు. 10కి వచ్చేస్తామంటారు, 11కి వచ్చేస్తామంటారు, 1 గంట వరకు రారు. అప్పటికల్లా ఆరాధన అయిపోతుంది. ఈ రకంగా పిల్లలు సేవకులకి, తల్లిదండ్రులకి టోపీలు పెడుతున్నారు. దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి, ప్రార్థనా జీవితానికి, ఆత్మీయ జీవితానికి కాస్త దూరంగా బ్రతుకుతున్నారు. వాళ్ళు బయట తప్పులేం చేయక్కర్లేదు, కానీ ఏంటంటే దేవునికి దూరంగా బ్రతకడమే తప్పు. ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఇది కంపల్సరీగా ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన ధర్మం. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఈ లాజరు అనేటటువంటి ఒకే ఒక మగదిక్కైనటువంటి ఆ కుటుంబానికి ఒకే ఒక మగదిక్కైనటువంటి ఈ లాజరుకి రోగం వచ్చింది, బాధ వచ్చింది, వ్యాధి వచ్చింది. అప్పుడు అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా వారికి యేసు ప్రభు వారికి కబురు పంపించారు. యేసు ప్రభు వారికి కబురు పంపిస్తే యేసు ప్రభు వారు కొంచెం దూరంగా ఉన్నాడు.
ఆయన రాలేకపోయారు. ఈలోగా ఈ రోగం ముదిరి ఈయన మంచాన పెట్టి చచ్చిపోయిన తర్వాత అది ఆత్మలో ప్రభు అక్కడ గ్రహించాడు. అయితే ఈలోపు చనిపోవడం జరిగిపోయింది, సమాధి చేయబడ్డం కూడా జరిగిపోయింది. సమాధి చేసిన 4 దినాలకి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ఊరికి రావడం జరిగింది. అయితే అప్పటికీ కూడా అన్నదమ్ములు చచ్చిపోయిన బాధలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మనస్సంతా, అక్క చెల్లెళ్ళ మనస్సంతా ఎవరి మీద ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద ఉంది. అది ఒక మంచి, అంటే వాళ్ళు కూడా ప్రభుని ఎంత ప్రేమిస్తున్నారో మనకి అర్థమవుతుంది. నేను ఒకటి చెప్తాను, ప్రేమ అనేది ఎక్కడికైనా నడిపిస్తుంది. యేసయ్య అతన్ని ఎంత ప్రేమించాడో చూడండి అని సమాధి దగ్గర జనాలు చెప్పుకుంటున్నారు. కానీ దానికి ముందుగా మనం ఆలోచన చేద్దాం. 11వ అధ్యాయము యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ మాటలో కూడా ఒక మాట, యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించి. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారట? 2 అక్క చెల్లెలు. ఎవరెవరు? మార్తా, మరియా, లాజరు. బహుశా మార్తే పెద్దదయ్యి ఉంటుంది బహుశా. మార్తా, మరియా అంటే ఆమె సహోదరి మరియా, అలాగే లాజరు. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా ప్రభు ప్రేమించాడు. ప్రియులారా, ఈరోజు నేను చెప్తున్నాను, యేసయ్య ప్రేమ అందరికీ సమానమే. ఆయన మాట విన్నోడిని ప్రేమిస్తాడు, ఆయన మాట విననోడిని ప్రేమిస్తాడు, ప్రార్థన చేసినోడిని ప్రేమిస్తాడు, ప్రార్థన చేయనోడిని ప్రేమిస్తాడు, గుడికి వచ్చినోడిని ప్రేమిస్తాడు, గుడికి రాని వాడిని ప్రేమిస్తాడు. ఆయన ప్రేమలో దోషం లేదు, ఆయన ప్రేమలో లోపం లేదు. ఆయన ప్రేమ అందరికీ కూడా సమానమే. హల్లెలూయా. స్వార్థము లేని ప్రేమ. ఆ ప్రేమ ఆ ఇంటిలో ఒక నష్టం జరిగినా, ఒక కుటుంబీకుడు పోయినా, ఆ ప్రేమలో యేసయ్య ప్రేమ ఆ ఇంటికి, ఆ కుటుంబానికి తక్కువ కాలం. మన ఇంటిలో ఒకరు ఎక్కువ అయినా ఒకరు తక్కువ అయినా యేసయ్య ప్రేమ ఎక్కువ కాదు, తక్కువ కాదు. యేసయ్య ప్రేమ సమానంగానే. ఈ పాస్టర్ గారు చనిపోయినప్పుడు, ఈ పాస్టర్ గారి పిల్లలు చనిపోయినప్పుడు, ఈ పాస్టర్ గారి యొక్క మందిరం కాలిపోయినప్పుడు నాకు అనిపించిన మాట ఈ మాటే. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన పరిచర్యల్లో ఏదైనా తక్కువ కావచ్చు, ఏదైనా నష్టం అవ్వచ్చు, కానీ యేసయ్య ప్రేమ వ్యక్తులు తక్కువైనంత మాత్రనో, లేకపోతే ఇంకొక రకాలుగా వస్తువులు, వాహనాలు, లేకపోతే ఇంకా ఏ విధంగా మనకి ఏవి తక్కువైనప్పటికీ కూడా యేసయ్య ప్రేమ మాత్రం తక్కువ కాదు. మందిరం ఉంది, యేసయ్య ప్రేమ ఎక్కువ ఉంటుందా? అక్కడ మందిరం లేనివాడి దగ్గర యేసయ్య ప్రేమ ఉండదా? సంఘం ఉంది, వాడికి యేసయ్య ప్రేమ ఎక్కువ ఉంటుందా? సంఘం లేనివాడి దగ్గర యేసయ్య ప్రేమ ఉండదా? అలాగైతే ఈ లోకంలో విశ్వాసులు, సేవకులు ఏమైపోవాలి? అలాగే లేదు. యేసయ్య ప్రేమ అందరితో కూడా ఒకేలా ఉంటుంది, అందరికీ ఒకేలా ఉంటుంది. ఎందుకంటే యేసయ్య ప్రేమ
ఎందుకు అంతగా ఉండదంటే మనము యేసు ప్రభు ద్వారా దేవుని కుటుంబీకులు, దేవుని బిడ్డలు. హల్లెలూయా. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే అర్థమేంటి తెలుసా? లోకులను ఎంతగానో ప్రేమించాడంటే ఆ ఎంత అన్న దాంట్లో ఇంత అంత అనేది కొలత ఏమీ ఉండదు. కొలత లేని ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు. అగాపే ప్రేమని కొంతమంది దీన్ని అంటారు. అంటే అన్లిమిటెడ్ లవ్, కొలత లేని ప్రేమ. లేకపోతే ఒక మనలో ఉన్న వ్యక్తిత్వాన్ని బట్టి మనల్ని ఎక్కువగా ప్రేమించే ప్రేమ మనది కాదు. ఆయన ప్రేమ నరుల పట్ల ఒకేలాగా. ఆయన ప్రేమ ఎందుకు అంటే ఉంచుతాడంటే ఆయన ప్రేమను తెలుసుకోవడానికి ఆయన ప్రేమిస్తాడు. ఆయనంత పరిశుద్ధుడు, ఆయనంత గొప్పవాడు, ఆయనంత ప్రేమ చూపించాడు నా పట్ల. నేను ఆయన పరిశుద్ధతకు కానీ ఆయన సంపూర్ణతకు కానీ నేను అర్హుడిని కాదే. ఇంతగా నేను ఆయనకు దూరంగా ఉన్నప్పటికీ కూడా నన్ను ఎంతగానో ప్రేమించాడు ఈ ప్రభు అని ఏ రోజైనా సరే ఆ వ్యక్తి, ఆ చెడిపోయిన వ్యక్తి, ప్రభుకు దూరంగా బ్రతికిన వ్యక్తి ఒక రోజు తెలుసుకొని ఆయన చెంతకు వచ్చి ఆయన దగ్గర రక్షణ, ఆయన ఎందు రక్షణ పొంది ఆయన ప్రేమను గైకొంటాడని, ఆయన ప్రేమ శాశ్వతంగా తన ప్రజల పట్ల ఉంచే దేవుడై. చాలా గొప్ప ప్రేమ ఇది. నేను చెప్తున్నాను, ఏం కోల్పోయావా? యేసయ్య ప్రేమ ఆ కోల్పోయిన దాన్ని భర్తీ చేస్తుంది. ఇంకేమేదు. ప్రేమ స్వచ్ఛమైనది, ప్రేమ సంపూర్ణమైనది, ప్రేమ శక్తివంతమైనది, ప్రేమ పరిపూర్ణమైనది, ప్రేమ పరిశుద్ధమైనది. ప్రేమ అన్ని విషయాల్లో కూడా మనకి ఆదరణ కలిగిస్తుంది. ఏమంటారు చాలా మంది భర్త కోల్పోయిన వాళ్ళు, కొంతమంది ఏమంటారు, కాస్త నాతో మాట్లాడే వాళ్ళు, నాకు స్నేహితులు, నాకు ప్రేమ పంచే వాళ్ళు కావాలి. ఒంటరి జీవితంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నాకు కాస్త ప్రేమ దొరకాలి చూస్తారు. ఆ ప్రేమ యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆ ప్రేమను బట్టే ఆ కుటుంబాన్ని ఆయన సందర్శించాడు. ఆ ప్రేమను బట్టే ఆ కుటుంబం దగ్గరికి రాగలిగాడు. సమాధి చేయడం అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఏమి చేయాల్సిన పని ఇంకా అక్కడ లేదు. కానీ ఆయన ఎందుకు వచ్చాడు చూడండి. ఆయన ఎందుకు వచ్చాడు? వచ్చిన తర్వాత అక్క చెల్లెలతో మాట్లాడాడు. వాళ్ళు ఏడుపు చూసిన తర్వాత, అంటే ఎక్కువ మరి మరియా ఏడుపు చూశాక, మరియా ఏడ్చాక ఆయనకి ఏడుపు కూడా ఆగలేదు. ఆయన కన్నీరు కార్చాడని చూసారు అక్కడ. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా ఉన్న యూదులు ఏడ్చుటయు. ఆయన ఆమె ఒక్కడే కాదు, అక్కడ ఆ ఊర్లో ఉన్న యూదులు కూడా, ఆ ఊర్లో ఉన్న బంధువులు కూడా, ఆ గ్రామస్తులు కూడా ఏడ్చారు. లాసరును బట్టి ఏడ్చారు. ఒక్కసారిగా గ్రామం ఏడ్చేసరికి ఆయనకి కూడా ఏడుపు ఆగలేదు. ఆయన కూడా కలవరపడ్డాడు, ఆత్మలో మూలిగాడు. ఆత్మలో మూలిగి కలవరపడి కన్నీరు కార్చాడు. అది ఏమిటట? కన్నీరు కార్చాడు. అప్పుడు అక్కడున్న యూదులు ఏమన్నా తెలుసా? ఈయన లాజరుని ఎంతగా ప్రేమించాడు, లాజరుని ఎంతగా ప్రేమించాడు అని చెప్పుకున్నారు అక్కడ. ఈ రోజున మనుషులు ఏం చెప్పుకుంటారో తెలుసా? దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అని చెప్పుకుంటారు. మన కోసం ఏం చెప్పుకోవడానికి లేదు, మన కోసం చెప్పుకోవడానికి ఏమీ
లేదు. ఇప్పుడు మనకి ఇళ్లల్లో చాలా మంది ఉంటారు. ఇప్పుడు చూడు, ఉద్యోగస్తులు ఉంటారు, ఉపాధి ఉంటుంది, డబ్బులు ఉంటాయి, గృహాలు ఉంటాయి, పొలాలు ఉంటాయి. వీళ్ళ ప్రేమ మాత్రం ఉండదు. పేరుకు అన్నదమ్ములు, పేరుకు తల్లిదండ్రులు, పేరుకు ఆస్తిపాస్తులు, పేరుకు కులం, పేరుకు బలం, పేరుకు ఊరు, కానీ వాళ్ళ నుంచి మనకి ఇటువంటి ప్రేమ లభించదు. అటు కన్నవారు ప్రేమించక, ఇటు ఉన్నవారు ప్రేమించక, ఏ లాభం? మరి ఆ మనిషి ఏమవ్వాలి లోకంలో? ఆ మనిషి ఏమైపోవాలి లోకంలో? ఆయనకే గనక యేసు ప్రేమ దొరకకపోతే నిజంగా వాడు ఏమైనా అయిపోతాడు. కానీ యేసయ్య జీవితాలు నిలిచోబెట్టింది యేసయ్య ప్రేమ. మానవ జీవితాలు నిలిచోబెట్టింది యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ లేకపోతే ఈ జీవితాలు ఏవి కూడా నిల్చోలేవు. అందుకోసం అంటున్నాడు, నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి. హల్లెలూయా. నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి. అక్కడే 15వ అధ్యాయంలో ఆ చక్కని మాట, యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో ఏమనంటే, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మల్ని అలాగున ప్రేమించితిని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. హల్లెలూయా. చదవండి. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచియుండుడి. నా ప్రేమ యందు నిలిచి ఉండండి. ఎందుకో తెలుసా? ఈ ప్రేమే నిన్ను ఆదరిస్తుంది. కానీ పాటకు, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను అని ఒక పాత పాట గుర్తుకొచ్చింది. చూసారా? ఆయన ప్రేమ ఆదరించకపోతే ఏ జీవితమైనా ఈ భూమి మీద నిజంగా నిలబడదు, అది కూలిపోతుంది. ఎందుకంటే ఆయన ప్రేమలో ఆ ఆదరణ శక్తి ఉంది, ఆదరణ ఉంది. ఆయన ప్రేమ ఏ కుటుంబాన్నైనా నిల్చోబెట్టే ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియులు, ఆయన ఏమంటాడంటే, ఆయన నా ప్రేమ యందు నిలిచి ఉండండి మీరు. నన్ను దేవుడు అలాగ నన్ను తండ్రి అలాగ ప్రేమించాడు, నేను మిమ్మల్ని అలాగ ప్రేమించాను. ఇది తండ్రి ప్రేమ, ఇది నా ప్రేమ. కాబట్టి మీరు కూడా నా ప్రేమ యందు నిలిచి ఉండంటే, మీరు కూడా నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు కూడా ఏం చేయాలి తెలుసా? ఇతరులని ప్రేమించాలి. బైబిల్ ఒక మాట ఉంది, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ వివేకముతోను, బుద్ధితోను నీ దేవుడిని నువ్వు ఏం చేయాలి తెలుసా? ప్రేమించాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అది దేవుని ప్రేమ. అదేంటట? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఇదిగో జనులారా. ఆ పాటలో తెలుసు కదా మీకు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడును లేడు. మనల్ని శిష్యులుగానే చూడకున్నా, మనల్ని విశ్వాసులుగానే చూడకున్నా,
మనల్ని తన కుమారులుగానే చూడకున్నా మనల్ని తన స్నేహితులుగా కూడా చూస్తున్నాడు ప్రభు. ఆయన స్నేహితులమైన మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టిన ప్రేమ, సర్వము సమకూర్చిన ప్రేమ. అంతకన్నా ఎక్కువ ప్రేమ ఇంకోటి లేదు. అంతకన్నా ఎక్కువగా ప్రేమించినోడు ఇంకొకడు లేడు. కాబట్టి ప్రియులారా, యేసయ్య ప్రేమ ఎలాంటిదో ఎరగాలి. యేసయ్య ప్రేమ ఎలాంటిదో తెలుసుకోవాలి. యేసయ్య ప్రేమ యందు మనము నిలిచి ఉండాలి. హల్లెలూయా. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. దానికి ముందు 8వ మాట చదువుకుందాం. దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ఎవరు? ప్రేమస్వరూపి. తన స్వరూపం ఎలాంటిదంటే ప్రేమ. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. హల్లెలూయా. 11వ ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. చూసారా, దేవుడు మనల్ని ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్తముగా ఉంటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఎలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. 13వ వచనం, దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నారని తెలుసుకొనుచున్నాం. ఎలాగట? 12వ వచనం, ఏ మానవుడును దేవుని ఎప్పుడు చూచలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. ఎలాగనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఒకరిని ఒకరు ప్రేమించుకుంటామో అప్పుడే దేవుని ప్రేమ మనలో ఉంది అని, మనము దేవుని ప్రేమ యందు నిలిచి ఉన్నామని తెలుసుకుంటాం, బయలుపరచబడతాం. ఈ రోజున ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ప్రవీణ్ పగడాల గారు ఎవరో నేను వీడియోలో తప్ప వ్యక్తిగతంగా చూడలేదు. చనిపోయిన తర్వాత ఆయన పేటెంట్ అయిపోయాడు. ఇంకా ఎక్కువగా ఏ తల్లికి పుట్టాడో, ఏ తండ్రికి పుట్టాడో, ఏ ఊర్లో పుట్టాడో అవన్నీ కూడా తర్వాత తెలిసినప్పటికీ కూడా వీడియోస్లో మా ఇంట్లో పుట్టిన ఒక తమ్ముడుగానే మేము భావించి ఏడ్చాం ఆయన కోసం. నా భార్య ఏడ్చింది, నేను ఏడ్చాను. నేను అప్పటికి బీహార్ రాష్ట్రంలో దగ్గర సుమారుగా నేపాల్ దేశానికి దగ్గరలో బోర్డర్లో ఉన్నాను. అటు బంగ్లాదేశ్, ఇటు నేపాల్ మధ్యలో ఉన్నాను. ఒక 100 కిలోమీటర్ల దూరమే, 100 కిలోమీటర్ల 2 గంటల ప్రయాణంలో ఉన్నాను ఆ 2 దేశాలకి. సెమినారు 12 గంటలకు ప్రారంభం అవుతుంది. నేను చర్చిలో మాట్లాడాలి, పాస్టర్ గారితో మాట్లాడాలి. ఈ వార్త చూచి కన్నీరు కార్చాను. ఆయన చచ్చిపోయి, ఆయన చంపేశారు అనగానే చాలా కన్నీరు కార్చాను. అంత బ్రూటల్ డెత్. ఎందుకు ఏడవాలి? ఇప్పుడు జాషువా గారు చనిపోయాడు, పాస్టర్ గారు, ఎందుకు ఏడాలి మనం?
ఆ పాస్టర్ గారు పిల్లలు చనిపోయారు, ఎందుకు ఏడాలి? ఒక మానవుడిగా మనం చెల్లించిపోతున్నామంటే అది వేరే. ఇప్పుడు చాలా మంది మానవుడు ఒక మానవుడిని పట్టించుకోడు, కానీ దేవుని ప్రేమ మాత్రం ఒక మానవుడిని పట్టించుకుంటుంది. ఎందుకు ఏడ్చాము అంటే అది దేవుని ప్రేమ. వాక్యాన్ని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి, వాక్యంలో మనం నిలిచి ఉన్నాం కాబట్టి, ప్రభువును మనం ప్రేమిస్తున్నాం కాబట్టి, ప్రభు ప్రేమలో మనం ఉన్నాం కాబట్టి, ప్రభు ప్రేమ మనలో ఉంది కాబట్టి ప్రభు పిల్లలకు. అలాగే మన కాశ్మీర్లో పాపం మత ప్రాతిపదికన చంపేశారు, ఏడ్చాం. హిందువులు చనిపోతే ఏడ్చాం, ముస్లిమ్స్ చచ్చిపోతే ఏడ్చాం, అలాగే క్రైస్తవులు చచ్చిపోతే, అక్కడ క్రైస్తవులు హిందువులు చచ్చిపోయారు అక్కడ కాశ్మీర్లో. ఎవరైనా సరే మత ప్రాతిపదికన మనం చూడం, కానీ దేవుడు ప్రేమ అనేది మనలో ఉంటే గనక ఆ ప్రేమను బట్టి దుఃఖిస్తాం. ఎందుకంటే ఆ ప్రేమ మనుష్యుల్ని ప్రేమిస్తుంది, ఆ ప్రేమ ఇతరులను ప్రేమిస్తుంది, ఆ ప్రేమ పొరుగువాడిని ప్రేమిస్తుంది, ఆ ప్రేమ ప్రపంచాన్ని ప్రేమిస్తుంది. ఈరోజు నైజీరియా దేశంలో ఆనకట్ట తెగిపోయే వరదతో గ్రామాలను ముంచేస్తుంది నీరు. అక్కడ దేశ ప్రజలు బిక్కు బిక్కుమని చూస్తూ, పాప కొంతమంది వీడియోలు తీస్తూ ఇంటర్నెట్లో పెడుతూ పిల్లల్ని వీళ్ళని వాళ్ళని అందరినీ ఒక ప్రక్కన పెట్టి, ఎంతోమంది ఇల్లు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు. మరి ప్రాణ నష్టం ఎంతగా జరిగిందో మనకు తెలియదు. ఎందుకు బాధపడుతున్నామంటే దేవుని ప్రేమ మనలో ఉంది కాబట్టి, మనము దేవుని ప్రేమలో నిలిచి ఉన్నాం కాబట్టి ఈ బాధ అనేది ఈ మనసుకు కలుగుతుంది. దేవుడు కొన్ని కోట్ల రూపాయలు నాకు ఇచ్చింటే నిజంగా దేశాలకు నేను సహాయం చేసేవాడిని, నిజంగా ఈ మందిరం కాలిపోతే మందిరం కట్టేవాడిని. కానీ మన దగ్గర డబ్బు అనేది కాదు, అసలు వాక్యం మనలో ఉన్నాడు కాబట్టి, ప్రభు మనలో ఉన్నాడు కాబట్టి, దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమ పొరుగు వాళ్ళతో పంచుకోవడానికి ఇష్టపడుతుంది. ఇందువలన దేవుడు మన యందు, దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాం. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప ప్రేమ చెప్పండి, ఇది ఎంత గొప్ప ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ప్రియులరా ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడు. అంతము వరకు అంటే వారిని సంపూర్ణంగా ప్రేమించాడు. ఇంకా ఆయన ఆరోహణం అవుతాడు త్వరలో. అయితే లోకములో ఉన్న తన వారిని సంపూర్ణముగా ప్రేమించాడు ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు తన వారిని సంపూర్ణంగా ప్రేమించాడు. ఇంకా 3వ వచనంలో అన్నట్టు కదా, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసినని యేసు ఎరిగి, అక్కడ మళ్ళా 16వ వచనం వరకు వెళ్తే గనక, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాదు, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎదురు గనక
వీటిని చేసిన ఎడల మీరు ధన్యులు అని చెప్పి, ఇంకా వారి ప్రేమ ఏంటంటే తన శిష్యుల పాదాలు కడిగి, తన శిష్యుల పాదాలు అక్కడ కడిగి అంతగా ప్రేమించే. ఈ రోజున శిష్యుణ్ణి ఎలా చూస్తుంది తెలుసా? అసలు గురువులు మన దేశంలో గాడి తెప్పిపోయారు. ఎందుకంటే వీడు నన్ను ముంచేస్తాడేమో, నన్ను మించిపోతాడేమో అనేటటువంటి దురద భారతదేశంలో గురువులకు ఉండబట్టే భారతదేశంలో క్రైస్తవ్యం సంకనాకిపోయింది. అలాగని వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కుటుంబీకుల్ని తయారు చేసుకోలేకపోయారు, శిష్యుల్ని తయారు చేసుకోలేకపోయారు, వాళ్ళ పిల్లలు దేవుని సేవ చేయలేకపోయారు. సమూయేలు ప్రవక్త పిల్లలే సేవ చేయలేకపోతే అప్పుడు మాకు రాజు కావాలని ఇశ్రాయేలీలు అడిగారు. తెలుసా మీకు ఆ సంగతి? అలాగే మా బోటి వారం ఇంకా కొట్టుమిట్టాడుతున్నామంటే, ఇంకా మిథ్యావస్థలో ఉన్నామంటే మాకు సరైన గురువులు లేకే, మా గురువులు సరైన దిశా మార్గాన్ని చూపించలేకే, ఇంకా వీళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల అలాగే వారి పాదాల చెంత గురువు పాదాలకు మొక్కమని, గురువు పాదాలు కడగమన్నంత వరకే. కానీ గురువు ఏనాడు శిష్యుని పాదాలు కడిగినట్టుగా ఏ గురువు మనకి ఇక్కడ కనబడలేదు. కాబట్టి వృద్ధ బోధకులారా, వృద్ధ సేవకులారా, 10, 20, 50 సంఘాలు కట్టిన సేవకులారా, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు సేవ చేసిన సేవా అనుభవం కలిగిన దైవజనులారా, మీకు నా యొక్క నమస్కారాలు. మీ తప్పిదాల వల్ల దేశంలో సువార్త చక్కగా జరగటంలా ఈరోజు దేవుని కృప దొరుకుతుంది కాబట్టి, దేవుని ప్రేమ దొరుకుతుంది కాబట్టి శిష్యులు చలామణవుతున్నారు. లేదా ఒక 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంటే గొప్పే. 5 సంవత్సరాలు నీ దగ్గర ఉంచి సేవ నేర్పించి ఒక చక్కని అభిషేకపు కూడిక పెట్టి అందరి చేత ప్రార్థన చేసి కొంతకాలం ఆ సేవకు సపోర్ట్ చేసి తర్వాత ఆగిపోతే కనుక వాడు సేవలో డెవలప్ అయిపోతాడు. ఎన్ని సీనియర్ మినిస్టర్స్ ఈ దేశంలో తప్పులు చేస్తున్నారో తెలుసా? ఇలాంటి తప్పిదాలు చేస్తున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో కేరళ నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారు. సరే, దేవుడు వారిని రప్పించుకొచ్చాడు, చేసుకుంటారు, ఓకే. వాళ్ళు కూడా అలా చేయట్లేదు. అనేక మంది అనేక రీతిలుగా మరి దేవుని ప్రేమను చూపించకపోతే వాళ్ళ గతేం కాను. వాళ్ళలో అసలు యేసు ప్రభు చూసింది ఏంటంటే శిష్యుల్లో ఏ గుణం ఉంది, శిష్యుడు సంఘాలను కట్టే గుణం ఉందా, శిష్యుడు బోధించే కృప ఉందా, వీటిలో గుణం ఉందా, అవన్నీ కూడా ప్రభు గుర్తుపడతాడు, గురువుగా గుర్తుపట్టాడు. అందుకోసమే నువ్వు కేఫా అనబడతావని అన్నాడు. అందుకోసం నువ్వు ఎక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళా. తర్వాత ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా గురువుగా ఆయన శిష్యుని యొక్క హృదయం తెలుసుకోగలిగాడు. కానీ నేను తయారు చేస్తున్న శిష్యుల్లో ఎవరికి ఎలాంటి గుణం ఉందో గ్రహించలేనటువంటి స్థితిలో, అఫ్ కోర్స్ శిష్యులు కూడా ఈ రోజున గురువు దగ్గర సరిగ్గా బోధ వినటం లేదు. అది శిష్యుల్లో కూడా ఉన్నటువంటి చంచలత్వం. వాళ్ళు కొన్నాళ్ళు గురువు దగ్గర పనిచేయాలి, తర్వాత బయటకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన లేదు. ఎంతసేపు ట్రైనింగ్ ముగిసిపోద్దాం, ఎంతసేపు పారిపోదాం అన్నట్టుగానే ఉంటారు తప్పించగాని అలాంటి శిష్యులు ఎక్కడ కూడా
ఫలింపరు. ఎందుకంటే వేరు యందు నిలిస్తేనే కానీ ఎలాగైతే మనం ఫలించమో, ద్రాక్షావల్లిలో మనం ఎలాగైతే తీగలుగా నిలిచి ఉండాలో, యేసు ప్రభు ప్రేమలో మనం ఎలాగైతే నిలిచి ఉండాలో అప్పుడే ఫలిస్తాం తప్ప కానీ ఇలాగా గురువు లేని విద్య గుడ్డి విద్య అయిపోతుంది. అది మొలకెత్తి చిగుర్చడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ రోజున మనము యేసు ప్రభు ప్రేమను నిజంగా సంపూర్ణంగా మన శిష్యులకి ఇవ్వలేకపోతున్నాం, మన సంఘానికి ఇవ్వలేకపోతున్నాం, మన పరిచయకి ఇవ్వలేకపోతున్నాం, మన కుటుంబానికి ఇవ్వలేకపోతున్నాం. కానీ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నిజంగా ఈయన ఏం చేశాడు రా బాబు మనకంటే గనక మన జీవితంలో ఏం మిగులుతుంది? లోకములో ఉన్న తన వారిని తను వెళ్ళవలసిన గడియ వచ్చినని. మన అంతం ఎలాగుంది? మన అంతం ఎలాగుంది? 9 లక్షలప్ప, 10 లక్షలప్ప, 20 లక్షలప్ప, 50 లక్షలప్ప. కొందరు పరిచర్యలో అప్పులు చేసేసి అది కుటుంబం మీద భారంగా ఉంచి, పరిచర్య మీద భారంగా ఉంచి వెళ్ళిపోతారు. మన ముగింపు ఎలా ఉండాలి? కొంతమంది నాకేమో 20 సంఘాలు ఉన్నాయంటారు, 50 సంఘాలు ఉన్నాయంటారు, 10 సంఘాలు ఉన్నాయంటారు, నాకు 20 మంది శిష్యులు ఉన్నారంటారు, నాకు 100 మంది శిష్యులు ఉన్నారని అంటారు. నీ ప్రేమ వారికి సంపూర్ణంగా పంచావా? చాలా మంది శిష్యులు ఏం చెప్తారు సార్, అయ్యగారు మాకు వాక్యం అయితే బోధించారు తప్ప కానీ మాకు ఎటువంటి రూపాయి సహాయం చేయలేదండి, మాకు ఎటువంటి దిశానిర్దేశం చేయలేదండి, మాకు ఎక్కడికి వెళ్ళమని చెప్పలేదండి, అక్కడికి వెళ్ళమని చెప్పలేదండి, ఈ బాధ్యత అప్పగించలేదండి, ఆ బాధ్యత అప్పగించలేదండి అని బాధపడుతున్న హృదయాలు, శిష్యుల జీవితాలు ఈ లోకంలో ఎన్ని లేవు? కాబట్టి నువ్వు వెళ్ళిపోయే ముందు నువ్వు నీ వారిని ఎలా ప్రేమించావు, నీ వారికి నువ్వేం మిగిల్చావు, సంపూర్ణమైన ప్రేమనే ఇచ్చావా, ఉంచావా లేదా అన్నది ఈ రోజున నీవు నేను తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఏ మానవుడికి కూడా ఈ సంపూర్ణమైన ప్రేమ ఉండదు, కానీ యేసు ప్రభు వారు మాత్రమే సంపూర్ణమైన ప్రేమను తన శిష్యులకి, తన వారికి ఇచ్చాడు. ఆయన కాబట్టి ఆయన ఏమంటాడంటే, ఆయన ప్రేమలో నిలిచి ఉంటే గనక మనము సమస్త విధాలుగా ఆదరించబడతాము అనేది ఈ రోజున నేను మీకు తెలియచేస్తున్నాను ప్రియులారా. కాబట్టి ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమలో నిలిచి ఉండండి. ఆయన ప్రేమ ఏ కొరతనైనా, ఏ కొదువునైనా తీర్చగలదు, ఏ అవసరానైనా తీర్చగలదు అని నేను తెలియచేసుకుంటూ, ఎటువంటి ఆదరణైనా ఇవ్వగలదు. మనం ఏది కోల్పోయినా సరే దాన్ని మైమరిపించేటటువంటి శక్తి దేనికైనా ఉంది అంటే అది యేసయ్య ప్రేమకు మాత్రమే ఉంది అని తెలియచేస్తూ, ఆయన ప్రేమలో నిలిచి ఉండి ధైర్యం తెచ్చుకొని దీవించబడాలని, ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. అలాగే మరి చివరిగా ఇంకొక హెచ్చరిక చేస్తున్నాను. మనం కళ్ళు మూసే ముందు ఒక్కసారిగా మన జీవితాన్ని మనం చెక్ చేసుకోవాలి. మనము దేవుని ప్రేమలో నిలిచి ఉన్నామా లేదా? ఈ ప్రేమ మన కుటుంబీకులకి, మన స్నేహితులకి, మన సంఘస్థులకి, మన శిష్యులకి సంపూర్ణంగా అందించామా లేదా అన్నది మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము అని, ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నామని తెలియచేస్తున్నాను. ఒకవేళ అలాగా గనక లేకపోతే ఇప్పటి నుంచే నువ్వు నీ పరిచర్య, నీ వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఆయన ప్రేమలో నిలిచి ఉన్నామని ఎలా తెలియజేయబడుతుందంటే, మనము ఆయన ప్రేమ ఇతరులకు ఆయన మనకు పంచినట్టుగా పంచామా లేదా అన్నదే మనము వ్యక్తిగతంగా సరిచేసుకోవాలి. అట్టి కృపతో దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమలో శక్తి ఉంది, ఆయన ప్రేమ ఎన్ని దోషాలైనా కప్పుతుంది, ఆయన ప్రేమ మనల్ని సరిచేస్తుంది, సమాధానపరుస్తుంది, ఆయన ప్రేమ అద్భుతాలు చేస్తుంది, ఆశ్చర్యకాలు జరిగిస్తుంది, ఆయన ప్రేమ సంపూర్ణతను, సంతోషాన్ని మనకి కలిగజేస్తుంది. కాబట్టి ఆయన ప్రేమలో నిలిచి ఉండనని తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. రైట్, అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తాను.
ప్రార్థన చేస్తుంది. సకల ఆశీర్వాదములు కారణపుత్రాన్ని ఘనమైన నామములో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. ప్రభా ఈ మధ్యాహ్నం కాల్సిన తండ్రి మీ దాస్ ద్వారా అయ్యా అద్భుతమైన నీ ప్రేమ సందర్శన ప్రభా మాకు ఇచ్చు తండ్రి. దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. అయ్యా ప్రభా ఈ దినం నుంచి ప్రభా నీ ప్రేమలో నిలిచి ఉండడానికి నీ కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి. ప్రభా మా అందరిలో ప్రభా నీ సంపూర్ణ ప్రేమ ఉండడానికి, అలాగే ప్రభా ఆ ప్రేమలో ఉంటూ ఇతర వాళ్ళకి ప్రభా నీ సంపూర్ణ ప్రేమ పంచుతూ ప్రభా అట్టి దీవింతో ప్రభా మళ్ళీ నింపమనే ప్రార్థిస్తుంది తండ్రి. ప్రభా అలాగే తండ్రి ప్రభా నీ ప్రేమ పరిశుద్ధులు, నీ ప్రేమలో పరిశుద్ధత ఉంది ప్రభా. నీ ప్రేమలో ప్రభా మాకు ఆశీర్వాదం ఉంది ప్రభా. నీ ప్రేమలో సమస్తం ఉంది కాబట్టి ప్రభా నీ ప్రేమతో ప్రభా అయా మమ్మల్ని ప్రభా నీ క్రీస్తు ప్రేమతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో, సమాజంలో, సంఘంలో, దేశంలో, రాష్ట్రంలో ప్రభా ఎటువైపు చూసిన ప్రభా ప్రేమ కరువైంది తండ్రి. అయా ప్రభా కరుణించమని ప్రార్థిస్తుంది తండ్రి. ప్రభా దేశం, రాష్ట్రం, సంఘంలో, కుటుంబంలో, సేవ కుటుంబంలో ప్రభా నీ సంపూర్ణ ప్రేమతో ప్రభా మళ్ళీ నింపమని ప్రార్థిస్తుంది. నీ ప్రేమ మార్గంలో ప్రభా నడిపించండి. అయా ప్రభా నీ ప్రేమ కొరత లేని ప్రేమ ప్రభా, నీ స్వార్థం నీ ప్రేమ తండ్రి మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా ఆన్లైన్ ఎంతో మరి నీ వాక్యం విన్నారు తండ్రి. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబిని పేరు పేరుని దీవించని ఆశీర్వాదించండి తండ్రి. అయ్యా ప్రభా నీ ప్రేమలో ప్రతి బిడ్డని నిలిచి ఉండటాన్ని కృప దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి. అలాగే మా సంఘంలో జతపరచండి. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబిని పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా ఈ పరిచయం దీవించండి. అలాగే తండ్రి ఇలా జరిగిపోయిన ఆయా నలుగురు గ్రాములు ఉన్న తండ్రి ప్రభా 8, 9 తేదీ జరగబోయిన విశ్వార్థ స్వస్థ సభలను అద్భుత ఆశ్చర్యకరంగా జరిగించండి ప్రభా. మంచి వాతావరణం దయచండి. నీ ఆత్మకార్యాలు, అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థిస్తుంది. అయా ప్రభా ఆ నలుగురు గ్రామ ప్రాంతంలో ప్రతి ప్రజల్ని ప్రభా ముందుగా దర్శించి ఆ ప్రభా ఆ స్వస్థ సభలను తండ్రి రావడానికి నీకు కృపా దయచేయమని ప్రార్థిస్తుంది. అలాగే ప్రభా అనేక మంది ఆ దినం తండ్రి నీ దర్శన మార్గంలో నడిపించమని ప్రార్థిస్తుంది ప్రభా. అలాగే తండ్రి దేశంలో అయా ప్రభా కరోనా వైరస్ ను ప్రభా నజరేయుడైన యేసు నామములో బంధిస్తుంది ప్రభా. దేవా ఆ వైరస్ నుంచి ప్రతి ప్రజ అద్భుత ఆశ్చర్యకరంగా నీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తుంది. అలాగే ప్రభా బిడ్డలు దీవించండి. వాళ్ళ చదువులో తోడిని రెండకుండా ఉండండి. ఈ నెల జరిగిన ప్రభా సెకండ్ సెమి ఎగ్జామ్స్లో ప్రభా వాళ్ళు చక్కగా రాయడానికి మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తుంటాను. వాళ్ళ చదువుల మీద తోడుగా ఉండండి, వాళ్ళు రాకపోకుండా తోడుగా ఉండండి. అలాగే ప్రభా సమస్త మహిమకంతా ప్రభా మీద మార్పించుకుని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ. ప్రియులారా, మరి అమ్మగారు ప్రార్థన చేశారు కదా. ఈ నెల 8, 9 తారీఖుల్లో నడుకూరు అని ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన్యం జిల్లా పార్వతీపురంలో 8, 9 తారీఖుల్లో సభలు ఉన్నాయి. సువార్త స్వస్థ సభ. ఆ సభల కొరకు ప్రార్థించమనేవి, పరిశుద్ధాత్మ కార్యాలు దేవుడు అక్కడ జరిగించలాగిన, అలాగే నా పైన దేవుని బలమైన అభిషేకము, ఆత్మాభిషేకం లాగన చక్కని వాక్యపరిచర్య జరిగించలాగిన, స్వస్థతలు, అలాగే గొప్ప విడుదల కార్యాలు, గొప్ప సూచక క్రియలు అక్కడ ప్రభు జరిగించలాగిన ప్రార్థించమనవి. అలాగే సభల కొరకు ప్రార్థించండి. దేవుని చిత్తానుసారమైన మరి దినాలుగా ఆ 2 దినాలు ప్రతిష్ఠించబడాలి, కార్యాలు జరగాలి. అలాగే రాకపోకలకి, అలాగే అక్కడ కన్వీనర్స్ వాళ్ళు వీళ్ళు ప్రయాసపడుతున్నారు. చాలా వ్యయ ప్రయాసాలు ఉన్నాయి. ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును. ఆమేన్. అమ్మా